నేను జ్యోతిర్మయి కాకినాడ నుంచి వస్తున్నాను. 2 years నుంచి ఐఎమ్ ట్రైయింగ్ ఇక్కడ అటెండ్ అవ్వడానికి. ముందు ఏ నాలెడ్జ్ లేదు, మేకప్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ ఏదో బేసిక్గా మేము సెల్ఫ్గా వేసుకోవడం తప్ప ఏ నాలెడ్జ్ లేదు. ఏం చేస్తున్నారు దీని ముందు? నేను హౌస్ వైఫ్. ఓకే, సో హౌస్ వైఫ్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వస్తున్నారు. ఏది కష్టంగా ఉండింది? మేకప్ చేశారు, హెయిర్ ఫినిష్ చేశారు, ఇప్పుడు ఫ్లవర్. యాక్చువల్గా ఫస్ట్ మేకప్ స్టార్ట్ అయినప్పుడు అది కష్టం అనుకున్నాం, బట్ మొత్తం 9 days క్లాస్ అయ్యాక అది ఈజీ అయ్యింది. అండ్ మళ్ళీ హెయిర్ స్టైల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఏంటి ఇంత కష్టంగా ఉంది అండ్ ఫస్ట్ టైం హోల్డ్ చేయడమే, ఒక పోనీ వేయడం కూడా చాలా కష్టమైంది. బట్ ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ క్లాసెస్ అయ్యాక కూడా అది కూడా ఈజీ అయింది. అండ్ ఇంకెప్పుడు వచ్చి ఫ్లవర్ మేకింగ్ యాక్చువల్గా ఫ్రీ క్లాస్ పెట్టడం, మళ్ళీ మాకు మెటీరియల్ ఇవ్వడం ఫస్ట్ థింగ్. అండ్ అసలు మాకు మాల కట్టడం రాదు, ఇంట్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చాక మాల కట్టడం చాలా ఈజీగా నేర్పించారు. అండ్ ఇంకొకటి ఇది చేసాం మ్యామ్ ఈరోజు వేణి. అండ్ నేను స్టార్టింగ్ చేసింది ఇది, లాస్ట్కి ఇలా చేశాను అంటే అది ఇంత తక్కువ టైంలో, ఇది బికాస్ ఆఫ్ మొత్తం ప్లస్ టీమ్ మ్యామ్, చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు ఇది కూడా చేసాము. అండ్ ఇంత తక్కువ టైంలో ఇన్ని నేర్పించడం అనేది ఎక్కడా లేదు. మెటీరియల్ ఇచ్చి నేర్పించడం అని అంటే చెప్పేస్తారు ఇలా చేయండి అలా చేయండి అని, కానీ మెటీరియల్ ఇచ్చి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్తున్నారు ప్రొడక్ట్స్తో పాటు. చాలా థ్యాంక్స్ మ్యామ్. అండ్ బేబీ బ్రెత్ ఇవన్నీ కూడా ఇచ్చారు, ఇది కూడా చేశాను ఈరోజు. అండ్ హోప్ అంటే మళ్ళీ లైఫ్ టైం మాకు ఫ్రీ ఇచ్చారు, ఎప్పుడైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ మాకు రావడానికి ఛాన్స్ ఇచ్చారు. అండ్ నేనైతే అంటే చెప్తారు, అందరూ చెప్తారు ఇలా చేస్తాం అలా చేస్తామని, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగానే నేర్చుకున్నాం మేము ఇక్కడ. చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.